హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి వెరీ యూజ్ఫుల్ వీడియో అండి. అండ్ మనము పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ముందు రోజు నైట్ ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల మార్నింగ్ హడావిడి లేకుండా చక్కగా వాళ్ళని ప్రశాంతంగా స్కూల్కి పంపించవచ్చు. ఇవాళ నేను చూపిస్తాను. అండ్ అంటే అందరూ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా నా విధానం ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ముందుగా నేను యూనిఫాము అండ్ నాప్కిన్స్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసేస్తే వాళ్ళు మార్నింగ్ హడావిడిగా అంటే రెడీ అయ్యేటప్పుడు మనం వంటగదిలో పని చేసుకుంటూ ఉన్నా వాళ్ళు మనల్ని పిలిచకుండా వాళ్ళంతకు వాళ్ళే చక్కగా రెడీ అయిపోతారు. అందుకే ఒక యూనిఫామ్స్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి పెరుగై తోడు పెట్టేసేసాను. ఇక్కడ పంకిన్ సీడ్స్ అండ్ పుచ్చపప్పు బాదం పప్పు అవి నానపెడతాను ఎప్పుడు డైలీ రోజు నైటు. అండ్ ఇవాళ పంకిన్ సీడ్స్ లేవు, పుచ్చపప్పు బాదం పప్పు ఒక్కటే నానపెట్టేసేస్తున్నాను. ఒకసారి వాష్ చేసేసి అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి నానపెట్టేస్తాను. అండ్ పుచ్చపప్పు లేవు కదా, ఈ రెండు ఎందుకు స్కిప్ చేయాలి అనేసి అలా స్కిప్ చేయకుండా ఒకటి లేకపోయినా ఈ రెండైనా నానపెడుతూ ఉంటాను. అండ్ ఇంక ఈ విధంగా పప్పు అవన్నీ నానపెట్టేసేస్తాను. బాదం పప్పు పుచ్చపప్పు నానపెట్టేసేసి పక్కన పెట్టేసేస్తే నాకు మార్నింగ్ పిల్లలకి హెల్తీగా అండ్ మా వారికి నాకు అందరం కూడా తీసుకుంటామన్నమాట. అండ్ ఇంక ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేయాలి అనుకుంటున్నాను. అందుకోసం చట్నీకి ఇక్కడ పల్లీలు అండ్ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల నాకు నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఒక టైం అంటే ఒక 5 మినిట్స్ అనేది టైం సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఫ్రై చేసి పెడతాను కానీ చట్నీ అనేది మిక్సీ పట్టను. ఎందుకు అంటే కనుక మనం వాటర్ యాడ్ చేసి పెట్టడం వల్ల నెక్స్ట్ డేకి మార్నింగ్కి చట్నీ అనేది స్మెల్ వస్తుంది. అందుకని నేను ఆ స్మెల్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టింది నెక్స్ట్ డే తినడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి పిల్లలకైనా హెల్దీగా పెట్టాలి అన్న ఉద్దేశంతో నేను అన్నీ ఒక మిక్సీ జార్లో వేసి అండ్ ఈ విధంగా పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ డే ఇడ్లీ ఉడికే లోపల ఈ చట్నీ అనేది మిక్సీ పట్టేసేస్తాను. మనం టైం సేవ్ అవ్వాలి అనుకోవడమే కాకుండా హెల్దీగా తినాలి అని కూడా చూసుకోవాలి. అందుకే నేను ఈ విధంగా మొత్తం కూడా ఒక మిక్సీ జార్లో అన్నీ వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసి పక్కన పెట్టేస్తాను. అండ్ నేను క్యారెట్ ఇడ్లీ చేయాలి అనుకుంటున్నాను నెక్స్ట్ అంటే ఆ రోజుకి. అండ్ మార్నింగ్ క్యారెట్ అవి తురమాలి అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది, టైం సేవ్ అవ్వదు, టైం సరిపోదు అన్న ఉద్దేశంతో ముందు రోజు నైటే ఈ విధంగా అంటే క్యారెట్ అనేది తురిమేసి పెట్టుకుంటున్నాను. నేను వెజిటేబుల్స్ కూడా అన్నీ కట్ చేయను, ఏదైనా అంటే కొన్ని ఐటమ్స్నే కట్ చేస్తాను. క్యారెట్ ఈ విధంగా తురిమి పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు, చక్కగా దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కూడా ఏమీ పోవు. అందుకే నేను చక్కగా ఈ విధంగా తురిమేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. బయట పెట్టుకున్నా నో ప్రాబ్లం, ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అనమాట. అండ్ ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది నెక్స్ట్ డే మార్నింగ్ తీసి ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకుంటాను కొంచెం ఫ్రై చేసేసి. అందుకే ఈ విధంగా తురిమేసి పెట్టేసేస్తూ ఉన్నాను. ఈ పనులన్నీ కూడా డిన్నర్ అయిపోయాకే చేస్తాను కాబట్టి డిన్నర్ అయిపోయినప్పుడే ఫస్ట్ గిన్నెలు అనేది అన్నీ కూడా వాష్ చేస్తాను. అండ్ ఇంకా గిన్నెలు అన్నీ కూడా వాష్ చేశాను కాబట్టి ఈ క్యారెట్ తురిమిన ప్లేటు అండ్ క్యారెట్ తురిమే చాకు ఉంటుంది కదా, అవి కూడా క్లీన్ చేసి ఈ విధంగా అన్నీ పెట్టేసేస్తాను. అండ్ గిన్నెలు ఎప్పుడు కూడా నైట్ వాష్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అసలు పనే ఉండనట్టు ఫీలింగ్ ఉంటుంది. కిచెన్లో వచ్చి చూసినా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ వంట చేయాలి అన్న హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్ని సెల్ఫ్లో సెల్ఫ్లో పెడతాను. అండ్ టిఫిన్ బాక్సెస్, స్నాక్స్ బాక్స్, బాటిల్స్ అన్నీ ఈ విధంగా పెడతాను కాబట్టి ఇంకా వాటిని ఏమీ కదిలించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ స్నాక్స్ పెట్టేటప్పుడు టిఫిన్ అయి పెట్టేటప్పుడు తీసుకుంటాను. నాది కౌంటర్ టాప్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే ఉంటాయి కదా, అన్నీ అక్కడే ఉంటాయి అన్న ఉద్దేశంతో అవన్నీ కూడా రెడీ చేసుకునే పని ఏమీ ఉండదన్నమాట. గిన్నెలన్నీ వాష్ చేశాక ఇంకా అక్కడ పెడతాను ఎంపటే, ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అవసరమైనప్పుడు తీసుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ లేచినంపటే ఇంటి ముందు అంటే ఊడ్చి చల్లి ముగ్గై పెట్టేసి ఇంట్లో ఊడ్చడం అవన్నీ చేశాక బ్రష్ అవి చేసి వచ్చి చక్కగా స్టార్ట్ చేసేస్తాను. ఒక్కొక్కసారి ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇక్కడ ఏంటంటే
హాఫ్ డే స్కూల్స్ కాబట్టి 6:30కే వస్తుంది. వాళ్ళు వెళ్ళాకే ఇంకా స్టార్ట్ చేస్తాను మిగతా పని అనేది. ఫస్ట్ వాళ్ళని ప్రశాంతంగా కూల్గా పంపించడానికి ట్రై చేస్తాను. అందుకే ఇక్కడ క్యారెట్ ఇడ్లీ కోసం కొంచెం ఫ్రై చేసేసాను. అన్నీ వేసి అల్లం అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం క్యారెట్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ అల్లం ముక్కలు జీడిపప్పు అయి తగులుతూ ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అందుకే ఈ విధంగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇది మన ఛానల్లో ఉంది, కావాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ క్యారెట్ ఇడ్లీ చల్లారాక ఈ విధంగా కలిపేసి ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ వేసేసి ఇడ్లీ పెట్టేసేసాను. అండ్ ఇడ్లీ ఉడికే లోపల చట్నీ పట్టేసేస్తాను. అండ్ చట్నీ అనేది నేను పోపు అసలు పెట్టను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు అంటే పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను కాబట్టి మళ్ళీ నాకు పోపు పెట్టి ఆయిల్ అనేది అక్కడ యూస్ చేయడం ఇష్టం ఉండదు అనమాట. మార్నింగ్ ఎంత ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే అంత మంచిది కాబట్టి ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవాలి అంటేనే వేస్తాను, వేయాలి అన్న పిచ్చినప్పుడే వేస్తాను అనమాట. అండ్ చట్నీ కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ రాగి మాల్ట్ అనేది చేస్తున్నాను, రాగి జావ చేస్తున్నాను. అండ్ పిల్లలు లేచేసరికి ఏంటంటే చల్లారిపోతుంది. ఎంపటే తొందరగా చేసి పెట్టేశాను అంటే వాళ్ళు తాగడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వరు. అండ్ ఇంకా రాగి జావ చేశాను, అది చల్లారిపోతుంది. ఇంకా పిల్లల్ని కూడా లేపి రెడీ అవ్వమన్నాను. వీళ్ళు రెడీ అయ్యే లోపల వీళ్ళకి కొంచెం అంటే ప్లేట్లో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టిస్తూ ఉన్నాను. అంటే పిల్లలు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయరు కాబట్టి కొంచెం ఫ్రూట్స్ నాకు అంటే ఖాళీ కడుపుతో పాలు కానీ ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు. పాలు అనేది మనం ఏదైనా పిల్లలకి టిఫిన్ కానీ ఏదైనా పెట్టాకే ఇవ్వాలి. లేదు అంటే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ పెట్టాక ఇవ్వచ్చు. అలా డైరెక్ట్గా పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఈ విధంగా వాళ్ళకి జీడిపప్పు కిస్మిస్ అనేది నానపెట్టను, ఈ విధంగా అన్నీ పెట్టిస్తాను అనమాట. రాగి జావ కూడా ఇచ్చేస్తాను. వాళ్ళు అవి తాగి తినే లోపల నేను ఇక్కడ వీళ్ళకి టిఫిన్ బాక్స్ అనేది రెడీ చేసేస్తూ ఉన్నాను. అండ్ టిఫిన్ బాక్స్ ఐడియాస్ని నేను మన ఛానల్లో షార్ట్ ఆల్రెడీ షేర్ చేశాను మార్నింగ్. ఒకసారి కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఫుల్ డే స్కూల్స్ అప్పుడు అండ్ అంటే లంచ్ బాక్స్ ఐడియాస్ షేర్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే హాఫ్ డే స్కూల్స్ అప్పుడు ఎలాంటి ఫుడ్ అవి పెడతాను అనేది అట్టుగా ఒక చిన్న షార్ట్ షేర్ చేశాను అనమాట. అండ్ ఇడ్లీ వేసాను, క్యారెట్ ఇడ్లీ వేసి ఇంక పిల్లలకి బాక్స్ పెట్టేశాను. చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి. అండ్ ఇంక ఇక్కడ ఇడ్లీ అవి పెట్టేసేసి మజ్జిగ చేస్తూ ఉన్నాను. మజ్జిగలో కూడా ఏమీ వేయను అనమాట, ఓన్లీ సాల్ట్ అండ్ సియా సీడ్స్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక ఫ్రూట్ పెట్టేసేసాను. పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టాలి. అండ్ టిఫిన్ పెట్టేటప్పుడు కూడా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ అస్సలు పెట్టొద్దు. ఇడ్లీ దోశ అండ్ పెరుగన్నం ఇలాంటివే పెట్టండి. కానీ డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి దాహం అంటే తపన ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ విధంగా పెడతాను. అండ్ ఇంకా పిల్లలకైతే ఈ విధంగా బాక్స్ అవన్నీ రెడీ చేసి ఇచ్చాను. ఈ లోపలే వ్యాన్ వచ్చేసేసింది. పాప ముందు బాబు తర్వాత వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇవాళ ఏంటంటే ఒక బ్యాగ్లోనే తీసుకువెళ్తాను ఇద్దరం కలిసి అన్నారు. ఓకే అని ఇంకా వాళ్ళకి అడిగినప్పుడు ఇష్టాలని కాదనకూడదు అన్న ఉద్దేశంతో ఒక బ్యాగ్లో పెట్టించేసాను. అండ్ ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.